అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యశోద అనే ఒక ఆమె ఉండేది. ఆమె కొడుకు పేరు కిరణ్. అతనికి పెళ్లి వయసు రావటంతో అతని తల్లి అతనికి పెళ్లి చెయ్యాలి అనుకుంటుంది. అదే విషయం కొడుకు దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతుంది. యారా, నీకు మంచి సంబంధం తీసుకొచ్చాను. అమ్మాయి పేరు విద్య. చాలా బాగుంది. డబ్బు చాలా ఉందిరా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఒక్కటే కూతురంట. ఆస్తి మొత్తం మందే అవుతుంది. ఏమంటావ్? ఆ మాటలు విన్న కొడుకు చాలా కోపం తెచ్చుకుంటాడు. అమ్మా, నేను ఎప్పటినుంచో చెప్తున్నాను కదా నీతో, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని. ఆ అమ్మాయి పేరు అనామిక. చాలా అందంగా ఉంటుంది. పద్ధతి, గౌరవం గల కుటుంబం. తల్లి లేదు, తండ్రి ఒక్కడే. చాలా కష్టపడి పెంచి మంచి చదువులు చెప్పించాడు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానమ్మా. నేను కాదు అని చెప్పట్లేదురా. ఆస్తిపాస్తులు ఎంతున్నాయి చెప్పు, దాన్ని బట్టి నేను మాట్లాడతా. అమ్మ, వాళ్ళకి ఆస్తులంటూ ఏమీ లేవమ్మా. ఒక కూతురు, ఒక ఇల్లు మాత్రమే ఉంది. అతని తదనంతరం ఆ ఇల్లు తన సొంతం అవుతుంది, అంతే. బోడిల్లు ఎవరికి కావాలరా? అది మహా అయితే 10 లక్షలు కూడా పలకదేమో. అలాంటి పేదమ్మాయిని చేసుకుంటారా? నేను చెప్పిన మాట విని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. నీ జీవితం మారిపోతుంది. నువ్వు కారులో దర్జాగా తిరుగుతూ ఉంటే నేను చూడాలని ఉందిరా అని తల్లి అతన్ని సతాయిస్తూ ఉంటుంది. అతనికి చాలా కోపం వస్తుంది. అమ్మా, దయచేసి నన్ను వదిలిపెట్టు, నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న అతన్ని చూసి తల్లి ఇలా అంటుంది. ఒరే ఒరే, నువ్వు కనుక నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు అని అంటూ ఉంటుంది. అతనేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు అతని ఇంటికి రాడు. తన తల్లి చాలా కంగారు పడుతోంది. పొద్దుననగా బయటికి వెళ్ళాడు, ఎంతవరకు రాలేదు. ఏమైందో ఏంటో, నాకు చాలా కంగారుగా ఉంది అంటూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటి బయట కూర్చుని ఉన్నట్టుండి అక్కడే నిద్రపోతుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. తెల్లవారుతుంది. పొద్దున్నే కొడుకు అనామికని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. అతను నిద్రపోతున్న తల్లిని లేపుతాడు. అమ్మా, అమ్మా, నిద్రలేమ్మా, ఇక్కడ పడుకున్నావేంటి? ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. అమ్మో, నా కలలో వీడెవరినో తీసుకొచ్చినట్లు కనబడుతుంది. అమ్మా, ఇది కల కాదు, నిజం. మేమిద్దరం పెళ్లి చేసుకుని వచ్చాం. ఓరే, ఎంత పని చేసావురా. నీకోసం మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఈ పేద పిల్లని తీసుకొచ్చావేంట్రా? నీకేం పోయే కాలం వచ్చింది అంటూ అతన్ని తిడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అనామికతో ఇలా అంటుంది. వాడికంటే బుద్ధి లేదు. మీ ఇంట్లో వాళ్ళకేమైంది? మీ నాన్న చెప్పలేదా? అంటూ అనామికని కూడా తిడుతోంది. అప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఆమెని ఏమీ అనుకు. వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయాడు. అందుకే నేను అనామికని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆమెని తీసుకుని లోపలికి వెళ్తాడు. చూస్తాన్రా, ఇది ఎన్ని రోజులు నా ఇంట్లో ఉంటుందో నేను చూస్తాను అని అనుకొని ఆమె కూడా లోపలికి వెళ్తోంది. అలా రోజులు గడుస్తాయి. అత్త ఆమెను పెద్దగా పట్టించుకునేది కాదు. కోడలు మాత్రం చాలా బాధపడుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామికకు 2 ఆడపిల్లలు పుడతారు. వాళ్ళు స్కూల్కి కూడా వెళ్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. భర్తకు ఉద్యోగం వస్తుంది. అతను చాలా సంతోషంగా ఇంటికొస్తాడు. అనామిక, ఇదంతా నువ్వు రావటం వల్లే, కేవలం ఇది నువ్వు రావటం వల్లే జరిగింది తెలుసా? నాకు ఉద్యోగం వచ్చింది. ఎప్పటినుంచో అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను కదా, నాకిప్పుడు వీసా వచ్చింది, జాబ్ కూడా వచ్చేసింది అని అతను చాలా సంతోషపడతాడు. ఆ మాటలు విన్న అనామిక కూడా సంతోషపడుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ నన్ను పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తున్నారు. అందుకే బాధగా ఉంది. ఒక్క 3 నెలలు ఆగితే నువ్వు కూడా అమెరికాలో ఉంటావు. అప్పటి వరకు మా అమ్మ దగ్గరే ఉండు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా తల్లి లోపల నుంచి బయటకొస్తుంది. యారా, ఉద్యోగం వచ్చిందిగా, చాలా సంతోషంగా ఉంది. ఏమైనా కోడలు చాలా అదృష్టవంతురాలరా. ఇంట్లో అడుగు పెట్టిన 5 సంవత్సరాలకి ఇలా నీకు ఉద్యోగం వచ్చింది. నువ్వు నిశ్చింతంగా వెళ్ళు. నేను కోడల్ని పిల్లల్ని బాగా చూసుకుంటాను అని తల్లి అంటుంది. అందుకు అతను చాలా సంతోషపడతాడు. కోడలు కూడా సంతోషపడుతుంది. కొన్ని రోజుల తర్వాత అతను అమెరికాకి వెళ్ళిపోతాడు. అతను అమెరికాకు వెళ్ళిన దగ్గర నుంచి కోడల్ని అత్తయ్య హింస పెట్టడం మొదలు పెడుతోంది. అలా ఒకరోజు అనామికతో అత్తయ్య గొడవ పడుతూ ఉంటుంది. వసేయ్, నేను ఎప్పుడెప్పుడా నిన్ను బయటికి పంపిద్దామని చూస్తున్నాను. మంచి అవకాశం దొరికింది. నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవే. అత్తయ్య, నేనేం తప్పు చేసినని బయటికి వెళ్ళాలి? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అత్తయ్య. వాళ్ళని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు పుట్టిల్లు కూడా లేదు.
అసలు నేను బయటికి ఎందుకు వెళ్ళాలో చెప్పండి. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావే. అదేంటంటే నా కొడుకుని పెళ్లి చేసుకోవడమే. నువ్వు బయటికి వెళ్ళిపోతే నా కొడుకు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పిల్లలు నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోయారని చెప్తాను. ఏదో ఒక మంచి సంబంధం చూసి వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను అని బలవంతంగా పిల్లలతో సహా బయటికి పంపించేస్తోంది. కోడలు ఎంత బ్రతిమాలినా తలుపులు కొట్టినా కూడా తలుపులు తీయదు. ఆమె పిల్లల్ని తీసుకొని అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వాళ్ళ పాప ఆమెతో ఇలా అంటుంది, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉందమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. ఆమె దగ్గర డబ్బులు లేవు. అయ్యో, నా దగ్గర ₹1 కూడా లేదే, ఏం చేయాలి అని చాలా బాధపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అక్కడ చెత్త కుప్ప కనబడుతోంది. ఆమె చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని తన బిడ్డలకు పెడుతుంది. కొంత సమయం తర్వాత ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు తిన్న ఆహారంతో వాళ్ళ కడుపులు అస్సలు నిండదు. నేనేం చేయాలి అనుకుంటూ ఉండగా ఆమె మెడలో ఉన్న గొలుసు సంగతి గుర్తుకొస్తుంది. అటు ఇటు చూస్తుంది. అప్పుడే ఒక బంగారపు షాపు కనబడుతోంది. ఆమె వెంటనే అక్కడికి వెళ్ళి షాప్లో ఉన్న వ్యక్తితో ఇలా అంటుంది, బాబు, ఈ గొలుసు తీసుకొని దానికి తగ్గ డబ్బులు ఇవ్వండి బాబు. అతను ఆ గొలుసు తీసుకొని ఆమెకు కొంత డబ్బులు ఇస్తాడు. ఆమె చాలా సంతోషపడుతూ అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. ఆమె కొంత దూరం నడిచి వెళ్తూ ఉండగా ఒక టిఫిన్ సెంటర్ కనబడుతోంది. అక్కడికి వెళ్ళి ఆ టిఫిన్ తీసుకొని పిల్లలకు కడుపు నిండా తినబెడుతోంది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ముగ్గురు ఒక చోట కూర్చొని ఉంటారు. అప్పుడు అనామిక కూతురు ఇలా అంటుంది, అమ్మా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నాయనమ్మ ఎందుకమ్మా మనల్ని బయటికి పంపించింది? నాయనమ్మకి నేనంటే ఇష్టం లేదమ్మా. నాకు డబ్బు లేదు కదా, అందుకే నన్ను బయటికి పంపించింది అంటూ బాధపడుతూ చెప్తుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది, ఇప్పుడు నేను పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? నా దగ్గర కొంత డబ్బు ఉంది కదా, ఈ డబ్బుతో ముందు ఇల్లు అద్దెకు తీసుకుంటాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. అలా పిల్లల్ని తీసుకొని అద్దెకు ఇల్లు దొరుకుతోందేమో అని చూస్తూ ఉంటుంది. చాలా సమయం తర్వాత ఆమెకు ఒక ఇల్లు అద్దెకు దొరుకుతోంది. ఆమె ఆ ఇంట్లో ఉంటూ అక్కడ ఒక చిన్న దోశల దుకాణం మొదలు పెడుతోంది. ఆ దోశలు చాలా రుచికరంగా ఉండటంతో ఆమె వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. కొన్ని నెలలకి అది పెద్ద హోటల్గా మారిపోతోంది. ఇప్పుడు అనామిక ఒక పెద్ద హోటల్కి యజమానురాలు. చాలా డబ్బు సంపాదిస్తోంది. ఆమె గురించి ఆ నోట ఈ నోట అత్తయ్య వరకు చేరుతుంది. ఇక అత్తయ్య అందరికీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. నేను బయటికి పంపించానని ఖచ్చితంగా కోపం పెట్టుకుంటుంది. నా కొడుకు వస్తే మళ్ళీ చాలా పెద్ద గొడవే అవుతుంది. ఈలోపే ఏదో ఒకటి చేయాలి అని అత్తయ్య అనుకుంటుంది. ఆ మరుసటి రోజే కొడుకు అమెరికా నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. అమ్మా, నా భార్య పిల్లలెక్కడా అని అడుగుతాడు. అందుకు ఆమె ఏ సమాధానం చెప్పదు. అమ్మా, నువ్వేం సమాధానం చెప్పట్లేదు? ఎందుకమ్మా? నీ కోడల్ని బయటకు నెట్టేశావని చెప్పలేకపోతున్నావా? ఆ మాటలు విని తల్లి ఆశ్చర్యపోతోంది. ఎందుకమ్మా అంత ఆశ్చర్యపోతున్నావు? నాకెలా తెలిసిందనా? ఊర్లో అందరూ నీ గురించే చెప్తున్నారు. నా భార్య ఇప్పుడు పెద్ద హోటల్ పెట్టిందని కూడా విన్నాను. చాలా మంచి పేరు తెచ్చుకుందని కూడా విన్నాను. ఇప్పుడు నా భార్య చాలా ఆస్తిపర్రాలమ్మా. ఇప్పుడు నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. నువ్వు ఒంటరిగా ఇక్కడే సంతోషంగా ఉండు. కొడుకు అలా అనేసరికి ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అనామిక పిల్లల్ని తీసుకొని ఇంటికొస్తోంది. భర్తను చూసి చాలా సంతోషపడుతోంది. ఏవండి, మీరొచ్చిన విషయం నాకు నా స్నేహితురాలు చెప్పిందండి. మిమ్మల్ని చూడాలని ఆశగా ఇక్కడికి వచ్చానండి అంటూ అనామిక ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే అక్కడికి వచ్చావని కదా. ఇక్కడ మనకు ఎవ్వరూ లేరు. మనం వెళ్ళిపోదాం పదా అనామిక. అప్పుడు తన తల్లి ఏడుస్తూ కొడుకుతో ఇలా అంటుంది. బాబు, నువ్వంత మాట అనుకో. నువ్వు సంతోషంగా ఉండాలనే నేను అలా చేశాను. ఇంకేం లేదురా. నువ్వు లేకపోతే నేను ఉండగలనా? అయ్యో అత్తయ్య, బాధపడకండి. ఆయన ఎక్కడికి వెళ్ళరు, మీతోనే ఉంటాడు. మేమే వెళ్ళిపోతాం. వద్దమ్మా, నేను ఇప్పటికే చాలా పెద్ద పొరపాటు చేశాను. మనిషికి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, ఆప్యాయతలు. మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది. ఒక్కదాన్నే ఇక్కడ బిక్కు బిక్కుమంటూ ఉన్నాను. నీ దగ్గర రావడానికి నాకు మనసు ఒప్పలేదు. నన్ను చీ అంటావేమని భయం వేసిందమ్మా, అందుకే రాలేకపోయాను అంటూ ఏడుస్తూ తను పడిన బాధ మొత్తాన్ని చెప్తుంది అనామికతో. ఇక అది విన్న అనామిక చాలా బాధపడుతుంది.
జరిగిందంతా మర్చిపోండి. జరిగిందంతా మన మంచికి అని వదిలేయండి. ఇక అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందా